కాలోజీ వర్సిటీలో అక్రమార్కులట. వైద్య విద్య పీజీ పరీక్షల్లో గోల్మాల్. ఫెయిల్ అయిన 5గురికి మార్కులు కలిపిరట. దొంగలు చూడు ఎట్ట తయారయ్యారు. పునః మూల్యాంకనమే లేనప్పుడు ఇది ఎలా సాధ్యం? ఖాళీ పేజీల్లో మళ్ళీ రాతలు రాసినట్టు అనుమానాలు. వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారే. రీకౌంటింగ్ తర్వాత మరో యూజీ విద్యార్థి కూడా పాస్ అయిందట. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు. సమగ్ర విచారణ జరపాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారట. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా ఖాళీ దాంట్లో మళ్ళా ఆన్సర్ రాసి కొంత మళ్ళీ మార్కులు యాడ్ చేసి పాస్ చేసిరట. అసలు అక్కడ రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ పేపర్లు దిద్దడం అన్న కార్యక్రమమే లేదట. అయినా కూడా పాస్ అయ్యారట కొంతమంది. ఇంత ఘోరంగా ఉన్న తర్వాత పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయిన ఇప్పుడు వాళ్ళంతవరకు డాక్టర్లు. ఇప్పుడు ఫెయిల్ అయిన డాక్టర్లు పాస్ చేసి నువ్వు మార్కెట్లోకి పంపిస్తే వాడు ఎవరిని చంపుతాడు? జనానేగా చంపేది. వచ్చిరాని డాక్టర్ పనితీరుతోటి. ఇగో సాధారణ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారు? పాస్ అయ్యేదాకా కష్టపడి చదువుతారు. కానీ భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన 5గురు విద్యార్థులు అడ్డదారి దొక్కిరట. అక్రమంగా మార్కులు వేయించుకొని పాస్ అయ్యారట. ఈ తతంగం వెనుక కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని కొందరు అక్రమార్కుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తొలుత ఫెయిల్ అయి మళ్ళీ పాస్ అయిన వారంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థులట. ఎంత దారుణం ఇది!